తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు అమ్మాయినా ఉండాలి లేదా తెలుగు నేర్చుకునైనా ఉండాలి. అందుకే మీ ఇద్దరికి తెలుగు నేర్పుతా. ఆ ఆ ఆ అంటే ఆ అంటే అమలాపురం. అమలాపురం. ఆ ఆ అంటే అమలాపురం. ఆ అంటే ఆ అంటే ఆర్య. ఆర్య. ఈ ఈ ఈ అంటే ఈ అంటే ఇల్లు. అల్లు. అల్లు కాదు, ఇల్లు. ఇల్లు. ఆ ఇల్లు. ఈ అంటే ఈ అంటే ఈగా. ఈగా. ఊ అంటే అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా, అదే మీరు అప్పుడు వచ్చారు. ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది. నువ్వు అమ్మ వరకు వెళ్ళిపోదావనా? చాలు ఇంకా. మీరేంటి అటు కూర్చున్నారు? సింగిల్ టీం కదా, మింగిల్ ఎందుకు దూరారు? మీరంటే సింగిల్ చింతకాయలు, అయినా మింగిల్ మస్క్ మెలన్. సమ్మర్ కదా కూల్గా ఉంటుందని. బాగా నేర్పించారు తెలుగు. తెలుగు. గాయత్రిని కూడా తీసుకొచ్చేవాల్సింది కదా. ఇప్పుడు కొంచెం కంఫర్ట్ ఉంది. ఇంటర్వ్యూలో కూడా గాయత్రి అవసరమా? ఇంటర్వ్యూలో కూడా గాయత్రి అవసరమా? మరి నేను ఉన్నప్పుడు అవసరం కదా. ప్రపంచంలో సరేగానే ఇద్దరు హీరోయిన్లు లేపారు, నా లుంగి లేపేశారు. నా పొజిషన్లో ఉండి కొంచెం ఆలోచించండి. అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచిస్తాను. అయినా సరే మీరు మా పొజిషన్కి రండి. A few moments later. ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుందండి. పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు. అయినా విద్య గారు ఎక్కడ, అరుణ్ గారు ఎక్కడ? మన వెళ్ళిపోతాం. సర్లేండి. మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా. దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా. ఆ సినిమా చూశాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం 2 సార్లు చూశాను. ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు, మేము కూడా చాలాసేపు ఇక్కడ కూర్చొని మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు. ముందు రెండు. బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొకే అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే. అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపీహెచ్బిలో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది. మీరు వెళ్తున్నారని చెప్పద్దు ముందే, మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్దు. ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగు తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి, ఒక్క కారు కూడా. ఈవిడ స్కూటీ వేసి తిరుగుతుంటుంది తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు. ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు. యాక్చువల్లీ మీరు గమనిస్తే నలుగురిలో నేనే ఎఫిషియెంట్ వర్కర్ని. గాయత్రితో జెన్యూన్ గా ఫోన్ లో మాడుతుంటాను. ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టున్నారు. 5 నిమిషాలు పోతుంది. అదే టెన్షన్ పోతేమో. నాకు మీకు కొన్ని ఉన్నాయి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏమున్నాయి? అదే క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నాకు చిన్నప్పుడు మీకు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్, మీకు కొంచెం కాంప్లైన్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది. అది మీరే రెక్టిఫై చేయాలి. మీకు మాత్రం త్రిఫుల్ చూడడం ఎక్కువ ఇచ్చారు. ఇచ్చారు కదా, తీసేసుకున్నాం. అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక్ రాజ్ గారు స్క్రిప్ట్లో రాసినప్పుడు ఉందా, లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు, ఎందుకంటే మీరిద్దరు సెట్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది. సో సెట్స్లో జరిగిన ఫన్నా ఇది? సెట్స్లో జరిగిన ఫన్నా? లేదు, ఫస్ట్కే అర్థమైందండి. అయితే బేసిక్ కార్తీక్ రాజు గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్తో వచ్చారండి. అండ్ యూజువల్గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీకృష్ణ గారు మాక్సిమం టేక్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత డబ్బింగ్లో టోటల్గా చేంజ్ చేశారు. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, చెప్పండి. కార్తీక్ రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు. ఇంప్రూవైజేషన్ అంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా, మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే. ఈ సినిమా ఆ కథకి బాగా సెట్ అయిందండి. మీరు థియేటర్లో సినిమా చూసారా? అవును సార్. ఆడియన్స్తో మీ డబ్బింగ్కి లిప్సింగ్కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, చూసారా? అది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు, నేనే ఉన్నాను అక్కడ. నాకు వాయిస్ తేడా వచ్చింది అంటున్నారు. మీరు కంగారు పడకుండా, ఇది కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అందరికీ బాగుంది మీ వాయిస్లు అని చెప్పాం.
మరి ముందు ఎవరు చెప్పారు, అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్తో. ఓకే ఓకే సో అది కొంచెం వాళ్ళిద్దరికి అనిపించింది, మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు. ఓకే ఓకే. బాగానే. మొబైల్ తెచ్చారా మీరు ఇప్పుడు? లేదు, ఎవరికైనా ఇస్తున్నారా మొబైల్? అది చూసి నాకు మొబైల్ లేదు. మరి ఎలా కాంటాక్ట్ చేయాలని? మొబైల్ వాడు కూడా చిన్నపిల్లలు అప్పుడు. కాసేపు మనం ముగ్గురం బయటకు వెళ్ళిపోదామా? చాలా బోర్ కొడుతున్నాను. సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా అదే మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు? అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న కుదిరితే. అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి. రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్. ఇది వద్దు, ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమాక్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమ్మీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే చేస్తా. నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగులు డెలివరీలో. బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా? కనిపెట్టేశారా? కనపడుతుంది సార్. అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు ఆక్స్ఫర్డ్ బాగానే ఎక్స్ట్రాలు అప్పుడప్పుడు. చూడండి, తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించడం లేదు, మీరు మధ్యలో ఆఫ్ చేశారు. ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది. లేదు సార్, ఇది నా రెస్టింగ్ ప్లేస్. రెస్ట్ తీసుకునే ప్లేసా? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పించాం. అది మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి? వచ్చా? మంత్రాలు చదువుతానండి నేను. మంత్రాలు చదువుతానండి నేను. అవునా? స్టేజ్ల మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? చేతపడే మంత్రాలా మామూలుగా? బడిలో నేర్చుకున్న మంత్రాలు. ఓకే. యూనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్. ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమైంది మంత్రం, కానీ తర్వాత ఏంటో అట్లా ఖతం. మన్మధుడి మంత్రం అండి అది. అందరు దేవుళ్ళు పూజిస్తారు, మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రాలు నేర్చుకున్నాను. మీరు మన్మధుడికి బాగా. అవును, కొంచెం. ఇదేదో మలయాళం లాగా ఉంది. మలయాళం కాదు, మంత్రం. మంత్రమా? మంత్రం. కానీ ఈ మంత్రం నేను 100 times చదివితే. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. మీరు మలయాళీయం కదా? అవును. మా అల్లు మల్లయ్య కదా? అంటే మా అల్లుకి మల్లులో బాగా. అవును, అదే కదా. అవును. చెప్పండి అన్న. మలయాళమా? താനാരാണെന്ന് തനിക്കറിയില്ലെങ്കിൽ താൻ എന്നോട് ചോദിക്ക്. താനാരാണ്? వచ్చేస్తాను నేను, అందుకు చెప్పకరా. కాదు, ఇప్పుడు అది చెప్పింది ఏమనుకున్నా చెప్పింది విరుగుడు మంత్రం అది మీ దానికి. అయిపోయింది మళ్ళీ ఫస్ట్కే. ఇంకా ఇంటర్వ్యూ అయ్యాక మనం లే అయిపోయింది. యాంటీడోట్ అది. ఓ హాయ్ గీతిక. హాయ్ సార్. అప్పుడెప్పుడు ఏంటో. ఓకే, సారీ. సరే, వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు, మిషన్. అదే. అప్పుడప్పుడు మా రాజా సాబ్ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ చూశాను మేము. చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము తెలియదు, నువ్వేదో హ్యాపీ ఫీల్ అవుతావు. అదే మేము. ఓకే సార్. We go. Love you 24/7. Love you, you're my heaven. నువ్వే తెచ్చావు కదా హార్ట్ లో వైబ్రేషన్. నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. ఓ నైస్ సింగింగ్. థ్యాంక్ యూ. ఏంటి పోయి ఎలా చూస్తుంది? లేదు అంటే సాధారణంగా అందరు ఇలా క్లాప్స్ కొడతారు, మీరు ఇలా కొట్టేసరికి నరనరాల్లో ఫీల్ అయ్యారు. అదే కొంచెం సింగిల్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. చాలా యూనిక్ క్వశ్చన్ ఇది, ఈ మధ్యకాలంలో ఎవరు అడగలే. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో
డిసడ్వాంటేజెస్ ఏంటో అనేది మనందరికీ తెలుసు. అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోకల్లా, ఫ్రీగా తిరగచ్చు, ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్లని ఏం ఫాలో అవ్వక మనకు నచ్చినట్టు ఉండొచ్చు. అంతే నాకు తెలుసు. మీకేం తెలుసు? గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఇట్స్ ఓకే. తర్వాత చెప్తున్నట్లు కాదండి, నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పేది. A very deep philosophical answer. డీప్. Deep philosophical answer. వాట్ ఈస్ యువర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్? So I feel చాలా advantages ఉన్నాయి. యూ డోంట్ నో డిసడ్వాంటేజెస్. Tension free life when one is single. ఓకే. చాలా time to focus on yourself. #self-love. Hashtag self-love. Self-love. ఓకే. ఓకే. సెల్ఫ్ లవ్ మీన్స్ Self-love. మనం ఓకే. సెల్ఫ్ And I think Ivana will now tell us some disadvantages. ఈ మరీ టెన్షన్ పడుతుంది. నీతో నన్ను అడుగుతాను, నేనేం చెప్పాలి? యా, షీ హ్యావ్ మెనీ ఆన్సర్స్. You can always skip the question, by the way. Just వెన్ యూఆర్ సింగిల్ నో ఫోన్లో చార్జ్ ఉంది, మొబైల్ డేటా సేవ్ అవుతుంది. సింగిల్స్ కి మొబైల్ డేటా సేవ్ అవ్వదు, ఎక్కువ సేవ్ అవ్వద్దు కానీ. ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది. You tell sir your answers. Your answers. Advantages, disadvantages. There are no advantage being single. That's where's mingle na. Okay. బట్ వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్, సింగిల్ ఉన్నా కమిటెడ్ ఉన్నా మొబైల్ డేటా మాత్రం ఈజీగా అయిపోద్ది. అయిపోద్ది ఖచ్చితంగా. అందుకే నేను పక్కింటి వాళ్ళ వైఫై వాడతాను. ఇంత తడబడుతున్నారంటే అదే కొంచెం అన్ని ఇంటర్వ్యూలకి మన ఇంటర్వ్యూకి కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పి ఈ ఇంటర్వ్యూలో ఏం ప్లాన్ చేసాం అంటే క్రింజ్ రౌండ్ అని ఒకటి ప్లాన్ చేసాం. అదేంటి ఇప్పటిదాకా అది కాదు. సారీ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇప్పుడు సారీ సార్. ఇప్పుడు నుంచి క్రింజ్ రౌండ్ స్టార్ట్ అయింది. క్రింజ్ జోక్స్, క్రింజ్ ఎవరు బెస్ట్ క్రింజ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి బెస్ట్ క్రింజ్ అవార్డు ఇస్తాం. చేద్దాం ఖచ్చితంగా. కానీ మాకు నాకు తెలిసి మా నలుగురు తెలుసు ఫైనల్గా ఎవరికి అవార్డు వస్తుంది. నాకు తెలిసి ఓకే. ఎవరు చెప్పాలి ఫస్ట్? ఎవరు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. దాని నుంచి చాలా లైఫ్ చూస్తున్నాను ఫీల్ అవుతున్నారు కదా. స్టార్ట్ చేయండి. బట్ నాకు మీరు నన్ను చూస్తున్నట్టు భయం వేస్తుంది. బెటర్ అటు వెళ్తే బెటర్. అయితే ఒకడు ఎప్పుడు గుమ్మం ముందు కూర్చొని చదువుతుంటాడు. ఎందుకు? వీధి దీపాల లైట్లు. ఇది క్రింజ్ జోక్ సెగ్మెంట్, మీరు జెన్యూన్ జోక్ చెప్తున్నారు. ఎందుకంటే వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు కాబట్టి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు వెతుకు దేవుడా. బెస్ట్ క్రింజ్ జోక్. మీరు నిజం జోక్ అనుకుంటారేమో, ఇది క్రింజ్ జోక్. అదే బెస్ట్ క్రింజ్ జోక్. ఓకే సార్, డౌట్ వచ్చింది. మీరు నవ్వుతూ భయం వేసింది. మీరే నెక్స్ట్. ఒకడు డాబా పైకి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఎందుకు? యువర్ థింకింగ్. పక్కన డాబా మీద అమ్మాయిలు ఉంటారు. లేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఆల్రెడీ పాస్ అయ్యాడు కాబట్టి. కాదు. చెప్పండి. ఆడు పై చదువులకు వెళ్దాం అనుకుంటున్నాడు. క్రింజెస్ట్ జోక్ ఇవానా. నాకు తెలిసి నువ్వు విన్ అవుతావు. వాట్ హ్యాపెన్స్ వెన్ hen drinks hot water? ఇది hen drinks hot water. hot water. It will become KFC chicken. No? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. చెప్పానా? It delivers boiled egg. క్రింజెస్ట్. So why does the nose get cold? Why? No, sir. Yeah. Because it's between the eyes. Wow, mesmerizing. I'll tell another one. Ready? Yeah, Okay, listen. I got one. Very cringe joke. Why I am drinking coffee with left hand? Because your right hand is paining. Because
I don't have copyright. It's really different. Yeah. Woman. I got one. I also got one. Yes. So why do we flip the dosa when it gets hot? It will Get burned modify. if we don't. Modify. Because it can't flip itself, kada. More than bathroom singer, you are a bathroom joker. I got one more. I got also one more. I'll tell me first. Okay, I'll tell you first. Tell. SKN sir doesn't go to gym. Why? Oh, you're thinking. I know you might be having various answers, but what's the maximum cringest answer you can give? Because he's in lungi. Because if we are in lungi, we can't go to gym. Hey, this is more cringe. Because he doesn't work out. He doesn't work out. వర్కౌట్ చేయకుండానే వర్కౌట్ అవుతుంది. మీకు ఏమైనా వచ్చిందా? వచ్చింది. జోకేగా? ఇది ఓకే. పగలు కూడా నైట్ ఉంటుంది. ఏంటది? మన ఇండియాలో నైట్ అంటే పగలు, యుఎస్ లో నైట్ ఉంటుంది. పగలు కూడా కనిపించే నైట్. What is pagla? డే. Day. పగలు కూడా కనిపించే నైట్. పగలు కూడా కనిపించే నైట్ అంటే గెస్ Sunglass? SKN గారి కాస్ట్యూమ్. ఓమోగ్రనే. ఎంత నుంచి పెట్టుకున్నారు పవన్? ఓకే 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 మీ అందరు జోకులు ఎంజాయ్ చేశాం కదా. ఫైనల్గా నా దగ్గర జోక్ ఉంది. యాక్చువల్లీ ఇది జోక్ కాదు, నా జోక్ కాదు. మా ట్విట్టర్లో మా ఫ్రెండ్ దేవిప్రియకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఓ జోక్ చెప్పాడు. సో ఏం చేస్తున్నారు? అరవింద్ గారు ఇంటర్వ్యూని హైలైట్ చేయమన్నారు, అందుకని హైలైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్కాన్ గారు అందరికంటే కూడా మీరే బెస్ట్ క్రింజ్ జోక్ చెప్పారు కాబట్టి మా తరపున మీ మింగిల్కి బెస్ట్ క్రింజ్ ఇస్తున్నాం. ఏం చేస్తున్నారు? ఈ ఇంటర్వ్యూకి మీరే హైలైట్ అండి, అందుకే హైలైట్ చేస్తాను. ఓకే ఓకే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మీ కాన్ఫిడెన్స్ మాకు చాలా బూస్టప్ అనిపిస్తుంది. నాకు ఇంట్రోలో ఫన్ ఉందో లేదో తెలియదు కానీ సింగిల్ సినిమాలో మాత్రం మస్తు ఫన్ ఉంది. అందుకే ఆడియన్స్ వీకెండ్ అంతా థియేటర్స్ నింపేసి వీకెండ్కే బ్రేక్ ఇన్ చేసి మండే నుంచి ప్రాఫిట్ జోన్స్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమాని. సో వీ ఆల్ ఆర్ హ్యాపీ. మీరు వేసుకుని నచ్చదు అది. మీరు చేసిన సింగిల్ గురించి ఒక వర్డ్లో చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం. 100% థియేటర్లో అయితే విపరీతమైన ఫన్ ఉంది, చాలా బాగుంది. సో రిపీట్లో కూడా అందరూ చూస్తున్నారు. సో మళ్ళీ చూడండి, గ్యాంగ్తో చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అండి. బేసిక్ ఏంటంటే శ్రీవిష్ణు గారి కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు, బట్ రిపీట్ వాచ్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. దే విల్ గెట్ టు నో మోర్. సో ఐఎమ్ రియలీ హోపింగ్. మా యువానా పాపకి తెలుగులోను తమిళ్లోనూ కూడా ఫస్ట్ సినిమాలు హిట్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. Like we are getting lots of good responses. We went for theatre visits and also seeing the audience enjoying the movie. We are all very happy. కేతిక యాక్చువల్లీ మీ గురించి మీరు చేసిన సాంగ్ ఇమిడియేట్ చేద్దాం లుంగి వేసుకొచ్చాను, బట్ So it's as entertaining as you are, if not more. And I think everyone is going to have a blast in the theatre. ఈ మధ్య ఇంటర్వ్యూలకి సుమ్మగారికి విత్ జిఎస్టీ చెక్లు ఇస్తున్నారని తెలిసింది. ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి యాంకర్ని చేశారు. మరి మాకు జిఎస్టీలు టీడీఎస్లు పేమెంట్లు ఏం లేవా? ప్రొడ్యూసర్ విజయకాంత్